పుష్ప 2లో జనాలు ఎక్స్పెక్టేషన్కి మించి పుష్ప 2లో ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది. దాంట్లో అల్లు అర్జున్ గారు చీర కట్టడం దాని గురించి బాగా ట్రెండ్ అయిపోయింది. పుష్ప 2లో జనాలే ఏ విధంగా అనుకున్నారో దానికి మించి 10 రెట్లు ఉంటుంది మూవీ పుష్ప 2. అంటే ఇప్పుడు చాలా మంది సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కానీ సినిమాని ఆపేస్తారని ఒక టాక్ అయితే ఉంది. ఆంధ్రలో బ్యాన్ చేస్తామంటున్నారు పుష్పని. నిజంగానే బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? లేదబ్బా, పుష్ప 2ని బ్యాన్ చేయడం, గేమ్ చేర్ని బ్యాన్ చేయడం అవి ఏమి ఉండవు. జనాలు అంత తీరిగ్గా లేరు, జనాలు ఫుల్ బిజీగా ఉన్నారు. సో ఎవరు వచ్చినా ఆదరిస్తారు. పుష్ప 2, పుష్ప గేమ్ చేంజర్ 2 సినిమాలు బాగా హిట్ అవ్వాలని చెప్పి కోరుకున్నాం. ఆ ప్రొడ్యూసర్లు బాగా డబ్బులు రావాలి వాళ్ళకి, ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసింది. మనం ఎప్పుడు కూడా మనం ఒక హ్యూమన్ బీయింగ్గా జనాలు కానీ ప్రేక్షకులు కానీ ఒకటి చెడిపోవాలని చెప్పి ఒక ఇది పాడైపోవాలని చెప్పి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా అనుకోకూడదు. అందరూ బాగుండాలి. పుష్ప 2 గేమ్ చేంజర్ 2 బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు గంగమ్మ జాతర ఫైట్ ఒకటి ఉందంట, గంగమ్మ జాతరది. సో ఆ ఫైట్స్ ఆ లుక్స్ ఎలా అనిపించాయి బ్రో మీకు? అవి లుక్స్ అల్లు అర్జున్ గారు ఏంటంటే ఆయన చేసే ప్రతి వర్క్ కూడా చాలా డెడికేషన్ చేస్తారు. ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేసి చాలా డెడికేషన్ చేస్తారు సారు. సో అందువల్ల ఆయన ప్రతి సినిమాలో ఆయన ప్రతిదీ స్టైల్గా చేయడానికి కూడా కారణం అదే. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం, అవి బాగా వచ్చేదాకా దాన్ని ప్రాక్టీస్ చేయడం, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి అంత కష్టపడుతూ ఉంటారు అల్లు అర్జున్ సార్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సినిమాలు లేవు అని ఈసారి ఇప్పటి నుంచి సినిమాలు సంవత్సరానికి 2-3 సినిమాలు తీస్తూ అంటున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ ప్రభాస్ మాదిరిగా అంటున్నారు. సో నిజంగానే చేసే ఛాన్స్ ఉందనుకుంటే ఒకవేళ చేస్తే ఎలాంటి మూవీస్ రావచ్చు అనుకుంటున్నారు? అలా చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ సారు ఇప్పుడు ఇండియా వైడ్ వెళ్తున్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ మన సినిమాలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి. అంతకుముందు అంత లేదు. చిరంజీవి మూవీస్ కానీ వాళ్ళ నాగార్జున గారి అంత ముందు ఏమి ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభాస్ గారి ఎంట్రీతో ఆయన సినిమాలు ఎలా అయితే వరల్డ్ వైడ్ అన్ని లాంగ్వేజెస్లో ఎక్కువగా లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నాయో అలాగే మన పుష్ప 2 కూడా అలాగే ప్లాన్ చేశారు. ఫస్ట్ పుష్ప 1 అంత రిలీజ్ చేద్దాం అనుకోలేదు, కానీ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం, అది బాగా హిట్ అవ్వడం, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆయనకి ఫేమ్ రావడం, మనకి నేషనల్ అవార్డు రావడం, మనకి నేషనల్ అవార్డు రావడం అంత ఈజీ అయిన పని కాదు కదా. సో అల్లు అర్జున్ గారికి వచ్చింది కాబట్టి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పుష్ప 2 మామూలుగా ఉండదు, ఇంకా జాతరే. అంటే ఇప్పుడు బాహుబలి రికార్డులను ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుందని చాలామంది అంటున్నారు. మరి నిజంగానే పుష్ప 2 బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనుకుంటున్నారు భయ్య? బాహుబలి ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ అయితే ఇంకా మనకే మంచిది కదా. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా వరల్డ్ వైడ్ వెళ్తుంది కదా. ఇప్పుడు మా ఏ ఇండస్ట్రీ అయినా సరే మన ఇండస్ట్రీలో సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంత స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి సార్ కూడా వీళ్ళకంటే ఇప్పుడు త్రిబులాని బీట్ చేయడానికే మహేష్ బాబుతో సుమారుగా 1500 కోట్లు పెట్టి సినిమా తీయడం జరుగుతుంది. అది ఇంకా వరల్డ్ వైడ్ వెళ్తుంది. అప్పుడు ఇంకా మనకే కదా పేరు. మన ఇండియా సినిమా గురించి మాట్లాడుకుంటారు కదా. సో పుష్ప మూవీ మరి ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించబోతుంది కొద్ది రోజుల్లో డిసెంబర్ 5th నాడు? మీ లాస్ట్ ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా సినిమా అంటే ఇంతకుముందు బాలీవుడ్ సినిమాలే ఉండేవి మాట్లాడుకోవడానికి. కానీ ప్రజెంట్ ఇండియా సినిమా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోయింది మనకి. అప్పుడు నార్త్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు సౌత్. మనం చూసినట్లయితే మనకి కేజీఎఫ్ కానీ, మనకి త్రిబుల్, బాహుబలి కానీ, అవి సలార్ కానీ, మళ్ళీ కాంతారా కానీ అంతా సౌత్ నుంచి వచ్చింది కదా. సో కల్కి అంత బాగుంది. హాలీవుడ్ రేంజ్ తీసాడు కల్కి. నెక్స్ట్ కల్కి 2 ఉంటుంది. అసలుకి మీకు ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది. థ్యాంక్ యూ భయ్య.